మూలికలు, అన్ని రకాల నదీ జలాలు అంటే ఎంతోమంది మీ ఈ భక్తులు నదీ కూడా జలాలంటే మీరు కలెక్ట్ చేసినయి. మీరు స్వయంగా వెళ్లి తీసుకొచ్చిన నదీ కొన్ని జలాలు? కొంతమందున్నారు. నదీ మాత అని ఒక మాత ఉన్నారు. హ్మ్. ఆమె తన జీవితం అంతా నదుల దగ్గర, హ్మ్. జలపాతాల దగ్గర, లోయలు, పుట్టల దగ్గర ఎన్నో వాగులు, వంకలు ఎన్నో ఆమె సేకరించారన్నమాట. వాటన్నిటి నుండి సేకరించినవి నాకే ఇచ్చారు. 400 జలాలు ఉన్న వాటిని నాకివ్వటం జరిగింది ఆమె గూడా. హ్మ్. అప్పుడు అప్పుడు నేను భక్తి టీవీలో గూడా మేము అంటే ఈ నక్షత్ర కలశాపి పూజ అని మేము శివరాత్రికి, హ్మ్. అలాగే కార్తీక మాసంలో కాశీలోను, ఇక్కడ హైదరాబాద్‌లోను ఎన్నో విశేషమైనటువంటి హోమాలు నిర్వహించాం విశ్వశాంతి కోసం. హ్మ్. వాటికి వినియోగించేవాళ్ళం అనమాట. అవన్నిటిని మా దగ్గర స్టోర్ చేయటం జరిగింది. హ్మ్. మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పుష్కర తీర్థం కలెక్ట్ చేస్తాం. హ్మ్. అసలు పుష్కర తీర్థంలో లక్షలాది నదీ జలాలు కలుస్తాయి. అవునవును. కాబట్టి అసలు ఈ 1108 అనేది ఒక నోటి అంకె మాత్రమే తప్పితే, హ్మ్. అనేక జలాలు మనకి పుష్కర తీర్థంగా, కుంభమేళా నుంచి తీర్థాలు ఇయన్నీ కూడా మేము సేకరించాం. ఇప్పుడు కుంభమేళా నుంచి సేకరించాం ఆల్రెడీ. ఓకే. అలాగే హిమాలయాల నుండి నేను సేకరించిన వాటిని ప్రజలందరి మీద, భక్తులందరి మీద అక్కడ